అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పులి చింతాకు దీన్ని అంటారు, దీంతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పులి చింతాకు అంటే కూడా మనకి ఇగో ఇలా ఉంటుంది, చూసారా? చాలా పుల్లగా ఉంటుంది, ఎక్కువ పల్లెటూరులో బాగా దొరుకుతుంది. మొన్న నేను మా ఊరు వెళ్ళాను, సరే మా ఇంట్లో ఇది వచ్చింది. మా చిన్నప్పుడు కూడా మేము ఎక్కువ దీన్ని ఇలాగ చక్కగా కోసుకుని తినేసేవాళ్ళం. ఆయుర్వేదంగా కూడా చూసినా కూడా ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దీనికి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి. ఇదిగో చూసారా, ఇలా చిన్న చిన్న కాయలు. మేమందరం కలిసి పిల్లలం చక్కగా ఈ కాయలు కూడా కోసుకుని తినేసేవాళ్ళం అనమాట. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎక్కడైనా మీకు కూడా దొరికితే కనుక దీన్ని తప్పకుండా యూస్ చేసుకోండి. నేనైతే ఇవాళ దీన్ని పెసరపప్పులో వేస్తున్నాను, కందిపప్పులో కూడా వేసుకోవచ్చు. బట్ పెసరపప్పులో అయితే ఇంకా బాగుంటుంది. లైక్ మనకి చింతకూర పప్పు, మామిడికాయ పప్పు ఇవన్నీ ఎలాంటి టేస్ట్ వస్తాయో అంత మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసేద్దాం. నేను ఆల్రెడీ పెసరపప్పు ఉడకపెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి వీడియో మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అందువల్ల పెసరపప్పు ఉడకపెట్టేశాను. చూసారా? ఇప్పుడు దీంట్లో మనం ఈ పులి చింతాకుని వేసేసుకుందాం. వేసుకుంటే ఎంతసేపు ఆకుకూర కదా, అందువల్ల మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. దీన్ని పెద్ద మనం కోసేసుకునే అంత సీన్ కూడా ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి. సో మనం ఇలాగ తుంపేసుకుని వేసేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. క్రీపర్ లాగా కిందకి పాకుతూ వస్తుందన్నమాట ఈ చెట్టు, క్రీపర్ జాతి. సరే, ఇగో ఇలా అంతా క్రీపర్లా ఉంటుందన్నమాట. శుభ్రంగా మనం కడిగేసుకుని వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో కామన్గా మనం వేసుకునేవి ఉప్పు, పసుపు, ఇంకా చింతపండు అక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఈ ఆకే పుల్లగా ఉంటుంది కాబట్టి మనం దీనిలో ఇంకా చింతపండు వేసుకోక్కర్లేదు. యాడెడ్ ఇంటూ పసుపు, యాడెడ్ ఇంటూ ఉప్పు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అందుకని నేను కొంచెం వీటిల్లో ఇలాంటి కారాలు తయారు చేసుకుని ఉంచుకుంటాను, కొంచెం వేసుకుంటాను టేస్టీ కోసం. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ మంచి టేస్ట్గా ఉంటుంది ఇలాంటిది వేసుకుంటే. కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాం. మంచి అరోమా వాసన వస్తుంది. మంచిగా ఇంగు పోపు పెట్టేసుకుంటే మనకి పులి చింతాకు పప్పు రెడీ. వెరైటీ డిష్ కదా, దొరికిందంటే మీరు కూడా ట్రై చేయండి. పల్లెటూరులో వెళ్తూ ఉంటారు, లేకపోతే కాకపోయినా కూడా మనకి రోడ్డు చివరన అది కూడా వెళ్తూ ఉంటే ఇది ఇలా క్రీపర్గా ఎదుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆగి కోసుకుని తెచ్చుకుని వేసుకోండి, సూపర్గా ఉంటుంది.
పోపు పెట్టేసుకుందాం. ఆల్రెడీ పప్పు మరిగిపోతుంది. ఆవాలు, మెంతులు, మిరపకాయ, ఇంగువ. చూసారా, పప్పు చక్కగా మరిగిపోయింది. పులుపుదనం ఉంది కాబట్టి మంచిగా కలర్ కూడా ఎల్లోయిష్గా వస్తుంది. ఆ పులుపుకి మనకి చక్కటి ఎల్లోగా ఉంటుంది. ఎంత మనం పసుపు వేసినా కూడా పులుపు రీత్యా అది మంచిగా ఉంటుంది. కొత్త కొత్త వంటలతోటి ఈ రోజు నుంచి మేము ముందుకు వస్తాం. అమ్మ కూడా వచ్చింది, రకరకాలు చెప్తుంది. సో నా వీడియోస్ కానీ మిస్ అవ్వకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, చూసారా పోపు వేగిపోయింది. వేసేద్దాము. చింతాకు పప్పు మనకి తినడానికి రెడీ టు ఈట్. చూసారా పోపు గుమగుమలాడే చింతాకు పప్పు రెడీ. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.